తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. కాగా 2024 జనవరి 31వ తేదీతో తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన 6గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్స్ పై నిన్న హైకోర్టులో విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని అడిగింది. గత డిసెంబర్లో 2 నెలల్లోగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. అయితే విచారణ అనంతరం ఇవాళ తుది తీర్పు ఉండటంతో అంత ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువడించనుంది. కాగా 2024 జనవరి 31వ తేదీతో తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన ఎన్నికలు జరపటం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన 6గురు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ పిటిషన్స్ పై నిన్న హైకోర్టు విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని అడిగింది. గత డిసెంబర్లో 2 నెలల్లోగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. అయితే విచారణ అనంతరం ఇవాళ తుది తీర్పు ఉండటంతో అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.